ఎవరిని చూసినా ఫ్రెండ్స్ తో కన్నా ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మరి ఆ ఫోన్ పిచ్చి పీక్స్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏం నాన్న ఇంత హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ? ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. నాకు పెళ్లి చూపులా? ప్లీజ్ అన్న నేను పెళ్లి చేసుకోను. ఏంట్రా పెళ్లి చూపులేరా? రారా నాన్న ప్లీజ్, నాకు పెళ్లి వద్దు. మా అబ్బాయి అండి, వీడికి పెళ్లి చూపులు అంటే భయం. 5 years నుంచి పెళ్లి చూపులు చూస్తున్నాను, ఒక్కసారి కూడా పెళ్లి చూపులు రాలేదు. సరే ఏం ప్రాబ్లం ఉందని డాక్టర్ తీసుకెళ్ళాను, పర్ఫెక్ట్ ఉన్నాను చెప్పాడు. తర్వాత తెలిసింది ప్రాబ్లం ఏంటో. చంద్ర స్కిట్లు చూస్తున్నాడండి. నా వల్ల కాదు, నేను చేసుకోను. అరే ఏమవుతుందా? చేసుకోరానా? ఏమవుతుందా? చేసుకో. నానా నీకేం తెలుసా, పెళ్లి చేసుకుంటే లైఫ్ కామెడీ అయిపోయిందని చెప్పి నాగబాబు గారు కూడా చెప్పారు. అడిగాను నాగబాబు గారు, మీరు చెప్పారు లేదా? అదిగో అది స్కిట్ లోనే కామెడీరా. నానా నీకు తెలియట్లేదు అన్న, పెళ్లి చేసుకుంటే జీవితం కామెడీ అయిపోద్ది. కానీ రోజా గారిని కూడా అడుగు. ఏంటి మేడం నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తూ? నేను మర్చిపోయాను, అమ్మ ఎందుకు చనిపోయింది నాన్న? అమ్మ కూడా చంద్ర స్కిట్లు చూసేదిరా. చూసిన దగ్గరకు వచ్చి ఆడలు గొప్ప మగలు గొప్ప, ఆడలు గొప్ప మగలు గొప్ప దగ్గరకు వచ్చేది. ఆబ్వియస్లీ అబ్బాయిలు గొప్ప అని చెప్పాను అంతే. మా లేడీసే గొప్ప అన్నారు. సరే ఇద్దరం పెట్టేసుకున్నాం అంతే. పెట్టా? ఏం పెట్టినా? మన 10th class బిల్డింగ్ కదా, నేను 4 నుంచి దూకాను. నేనే గొప్ప అన్న, మీ అమ్మ నాకన్నా గొప్ప అని చెప్పి 10th class దూకింది. నానా 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 పెళ్లి చూపు వస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని మట్టికి నన్ను ఫోర్స్ చేద్దాం ప్లీజ్. ఒక్కసారి రా చూద్దాం రా. ఇదేనా అడ్రస్? ఇదే ఇదే ఇదే. రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు, ఆగండి ఆగండి ఆగండి, మీరు వచ్చింది మా ఇంటికే. ఆగండి ఆగండి ఆగండి, మా ఇంట్లోనే పెళ్లి చూపులు. ఆగండి ఆగండి ఆగండి. కబడ్డీ కోచ్ లో ఉన్నాడంటే ప్రో కబడ్డీ చూస్తున్నాడేమో. సార్ రండి కూర్చోండి. ఓ పెళ్లి కూతురు తండ్రి మీరేనా? పెళ్లి కూతురు తండ్రి వాళ్ళ తాత అనుకున్నా. సార్ బాగా ఎండని వాడు వచ్చారు, ఏమైనా చల్లగా వాటర్ తాగుతారా? టీ, కాఫీ, 2 పెగ్గులు వేస్తారేంటి? ఇక్కడ తాగొద్దు, తాగితే కొడతారు ఇక్కడ. బావగారు ఏం చేస్తుంటారండి మీరు? అబ్బో అప్పుల్లో చాలా చేసేవాడి బాబు. అదే అప్పుడు ఏం చేస్తుండే? అప్పులు చేసేవాడి అండి. అప్పులా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కడుతున్నాడు చేసిన అప్పులకి. మరి అబ్బాయి ఏం చేస్తాడు? మన నాన్న చేసిన అప్పులు తీరుతా ఉంటా. మరి ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీగానే ఉంటా. సరే సర్లే గానీ కోపం వద్దు గానీ ఆఫీస్ ఏంటో? ఆఫీస్ అంటే పెళ్లి చూపులు చూడడం. మరి గోలు? పెళ్లి చేసుకోవడం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? పిల్లల గంట. ఫర్దర్ ప్లాన్స్? ఫ్యామిలీ ప్లానింగ్. తర్వాత ఏంటో? మీ అమ్మాయిని చంపి ఇంకదాన్ని చేసుకోండి. ఏం మాటలే అవి? మరి లేకపోతే పెళ్లి చూపులు వచ్చి ఎంటర్ వచ్చా ఏం చేస్తావు? ఫ్యామిలీ ప్లానింగ్, బొక్కల ప్లానింగ్ నీకు ఎందుకు? ఏం తీసురా? ఏంటి బావగారు ఇది? ఏంట్రా బాగుంటావు? మీ చెల్లి నాకు ఇచ్చేయండి నువ్వు. అరే మెంటల్ ఫ్యామిలీ దాకా ఉంది. అమ్మాయి, ఏ అమ్మాయి? అల్లేసుకుందావురా మెల్లగా, ఒప్పుకో సరదాగా. అమ్మాయి కత్తిరా ఉందా? అరే అనకూడదురా, మరి ఏమనాలి? కసక్కలకుందనాలి. ఏమండి అమ్మాయి ఎదిరిపోయింది. ఎంత? 20. తక్కువే. నేను అన్నది ఏజ్ గురించి. నేను అదే ఏజ్ తక్కువ అని చెప్తున్నా. ఆహా, అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటా. సిగ్గు కాదు, దానికి పిచ్చి. పిచ్చా? సెల్ ఫోన్ అంటే పిచ్చి. సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుతుంటది. ఓ సెల్ ఫోన్. ఏంటండి అంత పిచ్చి ఏంటండి? అసలు కనీసం వచ్చిన మొహం కూడా చూడకుండా అలా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ ఉంటది. అమ్మా అబ్బాయి మొహం అంటే ఒకసారి చూడమ్మా. ఒకసారి తలపైకి ఎత్తమని చెప్పండి పోనీ. అమ్మా తల పైకంటే ఎత్తవా? ఒక్క నిమిషం నానా, నేనే మాట్లాడతాను. నీ పేరేంటి? గేమ్ పేరు కాదు, నీ పేరేంటి అని అంటున్నా. నా పేరు యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బోర్డా? ఇదేనానా? ఏ శృతియో గీతి అయితే ఏదో ముద్దుగా పిలుచుకోవచ్చు కానీ యాంగ్రీ బోర్డ్ అని చెప్పారంటే ఏమి బదలదని? బర్డ్ అంటే ఏంటి తెలుగులో? పెట్ట. పెట్టాను పిలు. ప్రతి ఒడు పెట్టా పెట్టండి, అప్పుడు పెట్ట పెట్టలా ఆడిపోద్ది. ఎవడండి? నేనున్నాక పక్కన ఇక్కడ. మీరు ఏం చేస్తుంటారు ఏంటి? క్యాండీ క్రష్ ఆడతారా? ఏ స్టేజ్ దాటారు? 7th level దాటాను. ఓ నేను ఆల్రెడీ 8th level దాటా. ఇద్దరం ఆడుకుందామా? కలిసి కూర్చోండి కదరా. కొంచెం మొహం చూపించమన్నానా? ఒకసారి మొహం చూపించచ్చు కదమ్మా. చూయించమ్మా ప్లీజ్ అమ్మా, ఒకసారి చూయించు. అలా చెప్తే ఏందండి? ఇలా చూడ మా అబ్బాయి ఒకసారి ఇలా చూడ. ఏమైంది? అయ్యో పర్లేదు, ఆడుకోవచ్చమ్మా. గేమ్ పోయింది.
బావగారు ఆ. కొత్త వాళ్ళు కొమ్మని ఆడుకుంటుంది, మాకు ఈ సంబంధం వద్దండి బాబు. ఏంటి బావగారు అమ్మాయి పేరు మీద 10 కోట్లు ఆస్తుంది. 10 కోట్లట్రా? నానా చూసావుగా, గేమ్ ఓడిపోతే నా కాయిన్ బాక్స్ పగిలిపోయింది. రేపు ఇంకేమన్నా అయితే కనుక నా మామూలు ఉండదు. కొత్త వాళ్ళు కొనుక్కుందిలేరా? నానా ఏంటన్నా 10 కోట్ల కోసం నా జీవితం నాశనం చేస్తున్నావు? టెంపుల్ రోడ్ ఒకటి పరిగెడుతుంటారు తెలుసుగా, ఆడెందుకు పరిగెడతా ఆడికి తెలియదు. ఓడొద్దు నేను చేసుకుంటే నా పరిస్థితి అంతే, పరిగెడతా ఉండాలి. నా కోసం మన అప్పులు తీరిపోతే హ్యాపీ పడుతుంది. వచ్చాడు పిచ్చాడు వచ్చాడు ఇంకో లెవెల్లో వచ్చాడు పరిగెడుతున్నాడు. బావగారు అబ్బాయి కొంచెం కూల్ అవుతాడు, అమ్మాయి తర్వాత కొంచెం టీ తిప్పించండి, టీ కాఫీ గానీ. అమ్మా టీ ఇద్దుద్దా? ఏంట్రా 10 కోట్లు వచ్చిన షర్ట్ కొనుక్కొచ్చారా కొత్తది? ప్యాంట్ కూడా తెరిచిపోయిందా? షర్ట్ కొన్న ప్యాంట్ కొన్నా నీకు? ఎవరు అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చేటి? అమ్మా ఒక పాట అంటే పాడమ్మా. సరే నాన్న పాడతాను పాట. ఆటేరాని చిన్నదాని ఆటలోని చూడరా. అది మాట కదా నాన్న. ఫోన్ 10 కోట్లు ఏ పాట అయితే చెప్పానికి? ఏంటి నాన్న నువ్వు 10 కోట్లు చెప్పండి, పెద్దానికి ఆట లింక్ పెడుతున్నది. పక్క తీసుకెళ్ళి కొంచెం రొమాంటిక్ మాట్లాడి అమ్మాయి తెల్లు. రొమాంటిక్ అంటే నీకు బాగా వచ్చే తెల్లు. ఏమండి వెళ్ళు ఎక్కడికి? వెళ్ళు దగ్గరికి వెళ్ళు పట్టుకుంటాడు. ఏంటన్నా కొడుతుంది నాన్న? నాకు తెలుసుగా మీతో ఎలా మాట్లాడాలో. హలో హ్యాపీ ఏమండి ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్న మొబైల్ అంట ఆ. ఆడితే ఇంకేం ఆడతానంట. నాతోనా? నాన్న ఇంతకన్నా కదా టెంపుల్ అన్నా, ఇప్పుడు పరిగెట్టు. ఒక బాలే కన్ఫ్యూజ్ అయిపోతుంది. Ready, your time starts now. అప్పు తిరుగు అది. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.